Hi everyone, this is Giri, lecturer in physics. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఎలక్ట్రోస్టాటిక్ లెసన్లో ఫస్ట్ వన్. అది ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది చార్జెస్. వెల్కమ్ టు ఎక్స్పర్టైజర్ అకాడమీ. This is the electrostatic lesson. This is our lesson name. సో ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ ది ఫిజిక్స్. ఇది స్టేషనరీగా ఉండే ఛార్జెస్లో అట్ ది సేమ్ టైం స్లోగా మూవ్ అవుతున్న ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని కంబైన్డ్గా ఇక్కడ స్టడీ చేస్తాం. ఇక్కడ డెఫినేషన్ ఇచ్చినారు చూడండి. ఎలక్ట్రోస్టాటిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ దట్ డీల్స్ విత్ ఫినామినా అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ స్టేషనరీ ఆర్ స్లో మూవింగ్ ఛార్జెస్ విత్ నో యాక్సలరేషన్. ఎటువంటి యాక్సలరేషన్ లేకుండా స్లోగా మూవ్ అవుతున్న ఎలక్ట్రిక్ ఛార్జెస్ కావచ్చు, స్టేషనరీగా ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జెస్ కావచ్చు. దీని మీద డిస్కషన్ దీని మీద వర్క్ చేసే ఆ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ని మనం ఎలక్ట్రోస్టాటిక్స్గా చెప్పుకుంటాం. సరే, దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఛార్జ్ అనే ఒక వర్డ్ని ఎలా అనలైజ్ చేశారు, ఎలా డిస్కస్ చేశారు, సో అది ఎలా ఫైండ్ అవుట్ చేశారు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. యాంబర్ అనే ఒక సాలిడ్ అండ్ ఆల్సో ట్రాన్స్లూసెంట్ మెటీరియల్. సో దీన్ని తీసుకొచ్చి ఒక యానిమల్ స్కిన్ ఆర్ హెయిర్, యానిమల్ స్కిన్కి కావచ్చు, హెయిర్కి కావచ్చు, అలా రబ్బింగ్ చేసినప్పుడు ఆ సాలిడ్ మెటీరియల్ ఒక డిఫరెంట్ ప్రాపర్టీకి లోనైంది, అంటే ఛార్జ్ క్రియేట్ అయింది. సో అప్పుడు ఆ గ్రీక్ సైంటిస్టులు వాళ్ళు ఈ మెటీరియల్ ఛార్జ్ అయింది. ఎందువల్ల ఛార్జ్ అయిందంటే యాంబర్ అనే ఒక మెటీరియల్ని యానిమల్ హెయిర్ ఆర్ స్కిన్కి రబ్ చేయడం వల్ల ఇలా జరిగిందని చెప్పి అప్పటి నుంచి ఛార్జ్ అనే పదాన్ని అనే వర్డ్ని యూస్ చేయడం జరుగుతుంది. సరే, ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ చూడండి. There are many examples of electrostatic phenomena, from those as simple as the attraction of plastic wrap to your hand after you remove it from a package. మనం ఒక ప్లాస్టిక్ పేపర్ని ఒక పీస్ కానీ తీసుకొని మన హ్యాండ్కి రబ్ చేసినప్పుడు, అది ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, ప్యాకేజ్ అని ఇచ్చినాడు, ఎక్కడి నుంచైనా మనం తీసుకొని అలా రబ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కర్మ్కి మన హెయిర్ని రబ్ చేసినప్పుడు హెయిర్ ఫాల్ జరిగే వాళ్ళకి ఎక్కువగా ఆ హెయిర్ అనేది కర్మ్కి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ అట్రాక్షన్, ఛార్జింగ్. ఓకే, నెక్స్ట్ వన్. టు ద అపరెంట్లీ స్పాంటేనియస్ ఎక్స్ప్లోషన్ ఆఫ్ గ్రెయిన్ సిలోస్ అంటే దీని మీనింగ్, గ్రెయిన్ సిలోస్ అంటే ఏంటండి? మన ఫార్మర్స్ గడ్డి ఉండే వాటికి చిన్న చిన్న గుంటలు తవ్వుతూ ఉంటారు. సో అక్కడ కూడా ఈ గ్రెయిన్స్ పీసెస్కి అట్రాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, టు డ్యామేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు ది ఆపరేషన్ ఆఫ్ ది ఫోటోకాపీస్ అండ్ డ్యామేజ్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ డ్యామేజ్ అయినప్పుడు, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఛార్జ్ జనరేట్ అయింది, క్రియేట్ అయింది అని చెప్పుకోవడానికి వచ్చే ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఎన్ని టైప్స్, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ది ఛార్జెస్ అనేది ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు పాజిటివ్, నెగిటివ్ ఛార్జెస్ అని 2 టైప్స్ ఉంటాయి.
Two different kinds of charges are there, positive and negative. Electricity with attractive and repulsive forces needs two kinds of charges. ఎలక్ట్రిసిటీ అనేది మెయిన్గా టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చార్జెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టూ కైండ్స్ ఆఫ్ చార్జెస్ అని చెప్తే అక్కడ ఖచ్చితంగా అట్రాక్షన్ రిపల్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. డయాగ్రామ్ చూడండి, అట్రాక్షన్ మైనస్ ప్లస్, ఈ డైరెక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది అట్రాక్షన్ జరుగుతుందని. రిపల్షన్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్, సో ఇవి రిపల్షన్ జరుగుతుంది. సేమ్ చార్జెస్ ఉంటే రిపల్షన్, డిఫరెంట్ చార్జెస్ ఉంటే అట్రాక్షన్. ఇది అందరికీ తెలిసిన కాన్సెప్ట్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ మెజర్డ్ ఇన్ కూలూమ్స్. కూలూమ్ ఇట్ ఈస్ ఏ సైంటిస్ట్ నేమ్. ఒక సైంటిస్ట్, కూలూమ్ అనే సైంటిస్ట్ ఛార్జ్ని ఫైండ్ అవుట్ చేశాడు కాబట్టి ఈయన కూలూమ్ లా కూడా చెప్పున్నాడు. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ మెజర్డ్ ఇన్ కూలూమ్స్, దాన్ని సిగా ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఫస్ట్ వన్, టూ కైండ్స్ ఆఫ్ చార్జెస్ అక్కర్ ఇన్ నేచర్, ఇది మనకు తెలుసు. నెక్స్ట్, దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్, లైక్ చార్జెస్ రిపెల్ వన్ అనదర్ అండ్ అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ వన్ అనదర్. సో లైక్ చార్జెస్ మీన్స్ సేమ్ చార్జెస్, అవి రిపెల్ అవుతుంది. డిఫరెంట్ ఆర్ అన్లైక్ చార్జెస్ ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్, సెకండ్ వన్, చార్జ్ ఈస్ కన్జర్వ్డ్. వెరీ వెల్ ది కన్జర్వేషన్ లాస్. మన కన్జర్వేషన్ లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో కూడా వచ్చి ఉంటాయి. సో కన్జర్వేషన్ లాస్ అని చెప్తున్నామంటే దెర్ ఈజ్ నో క్రియేషన్, దెర్ ఈజ్ నో డిస్ట్రాయింగ్ ఆఫ్ ది పర్టికులర్ ప్రాపర్టీ. సో ఇక్కడ మనం ఛార్జ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దెర్ ఈజ్ ఎ ఛార్జ్ ఇన్ ది యూనివర్స్, ఇట్ కెనాట్ బి destroyed or created by the physical process. So that means the charge format is changed from one to another, that's all. అంటే ఒక వేరియేషన్ అంటే ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంది. ఛార్జ్ అనేటివి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి, మనకు తెలిసిందే అవి. అట్ ది సేమ్ టైం ఒక ఫార్మేట్లో నుంచి ఇంకొక ఫార్మేట్లోకి కన్వర్ట్ అవుతుంది. అంతేగాని ఛార్జ్ క్రియేట్ చేయలేం, యాజ్ వెల్ యాజ్ డిస్ట్రాయ్ చేయలేం ఫిజికల్ ప్రాసెస్ని యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్, థర్డ్ వన్, ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్. సో క్వాంటైజేషన్కి మనం ఒక ఈక్వేషన్ ఇక్కడ నోట్ చేస్తున్నాం చూడండి. ఛార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ. ఇక్కడ స్మాల్ క్యూ అనేది ఛార్జ్కి సింబల్. ఈ ఎన్ని మల్టిపుల్ ఇంటిగ్రల్ నెంబర్గా ఇండికేట్ చేస్తాం. అంటే 0 +or -1 +or -2 +or-3 and so on +or-n. అంటే n that is equal to నెంబర్. నెక్స్ట్, E is equal to చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఈ వాల్యూ అనేది చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఆ నెంబర్కి ఈక్వల్. ఆ వాల్యూ ఎంతండి, 1.6 × 10⁻⁹ కూలూమ్స్. సో సింపుల్గా ఛార్జ్ ఈస్ క్వాంటైజ్డ్. దీనికి డెఫినేషన్ అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ద ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది అమౌంట్ ఆర్ క్వాంటిటీ ఆఫ్ ది ఛార్జ్. సింపుల్గా ఏం చెప్పచ్చు, ఒక నెంబర్కి ఎలక్ట్రాన్ ఛార్జ్ని మల్టిప్లై చేస్తే అది ఛార్జ్కి ఈక్వల్ అవుతుంది. సో ఇది ఒక స్మాల్ ఇంట్రడక్షన్. ఎలక్ట్రోస్టాటిక్ అనే ఒక లెసన్లో ఆ ఎలక్ట్రోస్టాటిక్స్కి డెఫినేషన్ చెప్పాం. ఏంటి ఆ డెఫినేషను? ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ ఫిజిక్స్ ఆర్ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? స్టేషనరీ ఆర్ స్లోలీ మూవింగ్ ఎలక్ట్రిక్ చార్జెస్ విత్ నో ఎనీ యాక్సలరేషన్. యాక్సలరేషన్ లేదు అంటే వెలాసిటీలో చేంజ్ లేదు, అంటే స్లోగా మూవ్ అవుతున్న ఎలక్ట్రిక్ చార్జెస్ ఆ స్టేషనరీగా ఉండే ఎలక్ట్రిక్ చార్జెస్ మీద వర్క్ చేసే ఆ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ని ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. సో దీనికి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం. అట్రాక్షన్ బిట్వీన్ ప్లాస్టిక్ ర్యాప్ అవర్ హ్యాండ్ అండ్ కమ్ విత్ హెయిర్ ఆర్ different grains. Who are using farmers are using different types of grains. సో ఇవన్నీ మనకు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఇది
electrostatic introduction topic. Thanks for watching. For more videos, visit www.expeditionacademy.com. Thank you.